హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అండి. ప్రైస్ వచ్చేసి 300. ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి 2 కలర్స్ అయితే తీసుకున్నాను. థ్రెడ్ 100 స్టాండ్స్ అయితే ఎక్కించాను. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది, సో ఆరెంజ్ అయితే పెట్టమన్నారు. అండ్ ఒకటైతే శారీ కలర్. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి 4mm బీడ్స్ అండ్ లీవ్స్ అయితే తీసుకున్నానండి. నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేసే జెరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. డిజైన్ ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి, డిజైన్ అయితే వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం 100 స్టాండ్స్ నీడిల్లోకి ఎక్కించుకున్నాం కదండి. సో మనము గ్యాప్ అనేది మనము అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. దగ్గరగా వేయమంటే దగ్గరగా, కొంచెం దూరం వేయమంటే మనీ ప్రైస్ ఇచ్చేదాన్ని బట్టి కూడా మనం వేసుకోవాలి. సో నేను దీనికి 300 ప్రైస్ తీసుకుంటున్నాను కాబట్టి యాక్చువల్గా వచ్చేసి 36 కుచ్చులన్నా లేకపోతే 32 నుంచి 34 కుచ్చుల వరకు అయినా వేస్తాను. నేను ఈ సారీ మొత్తానికి వచ్చేసి 32 కుచ్చులు అయితే పట్టాయి. నాకు కరెక్ట్ 32 కుచ్చులు అయితే పట్టాయి. నేను గ్యాప్ సెట్ చేసిన దాన్ని బట్టి కొంచెం అయితే థ్రెడ్ మిగిలింది. సో ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ నార్మల్ నీడిలోకి జెరీ థ్రెడ్ వచ్చేసి 2 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత 4 లాక్స్ అయితే వేసుకోండి. 4 లాక్స్ వేసుకున్న తర్వాత నీడిల్ని వచ్చేసి మనం కుట్టుకున్న మిడిల్లో ఉంటుంది కదండి, మిడిల్లోంచి నీడిల్ని అటు సైడ్ తీయండి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీయండి. తీసిన తర్వాత ఒక స్మాల్ 4mm బీడ్ అండ్ 1 లీఫ్ అయితే తీసుకోండి. 1 లీఫ్ అండ్ 4mm బీడ్ ఒకటి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీఫ్, ఇంకొక 4mm బీడ్ అయితే తీసుకోండి. ఈ విధంగా 5 అయితే పడతాయి. 3 4mm బీడ్స్ 2 లీవ్స్ అయితే తీసుకోండి. చూపిస్తున్నాను, ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందాకట్లాగా మిడిల్ లోపల నుంచి రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే నీడిల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 2 బీడ్స్ 4mm బీడ్ అండ్ ఒక లీఫ్ లోంచి అయితే నీడిల్ని కిందికి అనేసి మనం జెరీ థ్రెడ్ కుట్టాం కదండి, సో దానికి కిందికైతే అనండి. దాని నుంచి కిందికైతే నీడిల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత కరెక్ట్గా బీడ్ పక్కన ఉండేలాగా చేసుకోండి. అలా కిందికి చేసుకోవడం వల్ల మీకు బీడ్స్ అనేవి కదలవు, స్టిఫ్గా ఉండిపోతాయి. ఒక్కసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే ఉండిపోతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత ఒక లాక్ అయితే వేసుకోవాలి. జెరీ థ్రెడ్ దగ్గర నుంచి నీడిల్ని కిందికి అనేసి ఒక లాక్ అయితే వేసుకొని మళ్ళీ నీడిల్ని కిందికి అనేసి కుచ్చుతో సమానంగా జెరీ థ్రెడ్ని కూడా కట్ చేసుకోండి. ఇలా కుట్టడం వల్ల మీకు ఎప్పటికైతే ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. డిజైన్ వచ్చేసి అయితే ఇదే అండి. ప్రైస్ వచ్చేసి 300. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే తీసుకోవాలి. మీకు కంపెనీ వచ్చేసి బిఐపి కంపెనీ అయితే మిషన్ కి చుట్టుకుంటే 200 స్టాండ్స్ అవుతుందండి. 200. ఈ మధ్య అయితే కొంచెం థ్రెడ్ ఎక్కువ వస్తుంది, 210 స్టాండ్స్ అయితే వస్తుంది. రాజ్ అండ్ రీగల్ కంపెనీ విఐపి ఉంటుంది. ఒకటి విఐపి, రాజ్, ఆర్టీసీ, జీవి కంపెనీలో అయితే 180 స్టాండ్స్ మాత్రమే వస్తుంది. బిఐపిలో కంపెనీలో కొంచెం స్టాండ్స్ అనేది ఎక్కువ వస్తుంది, థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. మనకి మెయిన్ కంపెనీస్ కన్నా కలర్ ఇంపార్టెంట్ కాబట్టి మనము శారీకి ఉన్న కలర్ వేయాలి కాబట్టి సో కలర్ అయితే చూసుకోండి. కంపెనీ ఏది యూజ్ చేసినా ఏం లేదు. జెరీ థ్రెడ్ ఒకటి మాత్రం నేను రీగల్ కంపెనీ యూజ్ చేస్తానండి. జెరీ థ్రెడ్ నాకు ఈ జెరీ థ్రెడ్ అయితేనే మంచిగా అనిపిస్తుంది, సో నేను ఈ జెరీ థ్రెడ్ మాత్రమే యూజ్ చేస్తాను. డిజైన్ అయితే ఇంక ఇదండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది, సో అందుకని షేర్ చేయండి. సారీ కుచ్చులు ఫినిషింగ్ నీట్ గా ఉండాలంటే కుచ్చుల్ని ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్ గా కనిపిస్తుంది. కొంచెం లేవకుండా, ముడతలు కనిపించకుండా, పోగులు లేవకుండా అయితే నీట్ గా అయితే ఉంటుంది ఫినిషింగ్. మనము ఫోల్డింగ్ కూడా కుచ్చులు శారీ లోపల ఉండేలాగా సెట్ చేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో అయితే ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలని కూడా చూపించాను నేను. కుచ్చులు లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం వల్ల లోపలికి కుచ్చులు పెట్టుకోవడం వల్ల నలగకుండా నీట్ గా కనిపిస్తాయి. చూడండి, శారీ మొత్తం వేసాక ఫైనల్ గా అయితే ఇలా ఉంటుంది. ఫైనల్ గా ఒక ఫోటో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.